హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటించినప్పటికీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాత్రం మనం స్క్రీన్ పైన సినిమా చూసినంత అందంగా మాత్రం ఉండవు. ఎందుకంటే వారి జీవితాల్లో కూడా చాలా కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. కానీ మనకు మాత్రం తెరపైన చాలా అందంగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు జనాలని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళ సాయశక్తులా కృషి చేస్తారు. అలా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఎదిగి పర్సనల్గా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న వారిలో ఒకరు వైజయంతిమాల. ఈమె గురించి ఈ వీడియోలో చూద్దాం. ఆవిడ స్వతహాగా క్లాసికల్ డాన్సర్. ఆవిడ తెలుగు సినిమా జీవితంలో అలాగే తమిళ సినిమా వాచ్ కాయ్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. అదేవిధంగా బాలీవుడ్లో కూడా టాప్ స్టార్గా ఎదుగుతూ క్లాసికల్ డాన్సర్గా కూడా మంచి గుర్తింపును సాధించారు. అలాగే క్లాసికల్ డాన్సర్గా ట్వింకిల్ ట్రోఫీ కూడా అందుకుంది ఈమె జీవితం ఇంత చక్కగా సాగుతున్నప్పటికీ తను చిన్నప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. వైజయంతి వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు హీరోయిన్గానే చేసింది. ఆవిడ పేరు వసుంధరాదేవి. మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకొని అప్పుడున్న హీరోలందరిలో బెస్ట్ హీరోయిన్ అనిపించుకున్నారు. అయితే వసుంధరాదేవి రామన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ వైజయంతిమాల జన్మించింది. వసుంధరాదేవి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండడం వల్ల తనకు ఇండస్ట్రీలో పరిచయమైన ఒక వ్యక్తి, నువ్వు టాప్ హీరోయిన్వి, ఇక్కడ వీళ్లతో ఇలా ఉండకూడదు, నీకు మంచి క్రేజ్ ఉంది కాబట్టి నువ్వు పర్సనల్గా ఒక్కదానివే ఉంటే హీరోయిన్గా ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పడంతో రామన్ వసుంధరాదేవి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. వైజయంతిమాల వాళ్ళ అమ్మ చేసే పనులన్నింటినీ చూస్తుంది, కానీ ఆవిడకి ఏం చేయాలో తెలియట్లేదు. దాంతో కోర్టులో ఇద్దరు డ్రైవర్స్ తీసుకున్న తర్వాత నువ్వెవరితో ఉంటావని అడిగితే మా డాడీతో ఉంటానని, మా అమ్మ నాకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళ అమ్మని తిట్టింది. అయినా కూడా వసుంధరాదేవి ఆ మాటలను లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత వైజయంతిమాల వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగింది. వైజయంతిమాల ఆర్టిస్ట్గానే కాకుండా గోల్ఫ్ ప్లేయర్ కూడా, రాజకీయ నాయకురాలిగా, క్లాసికల్ డాన్సర్గా కూడా మంచి గుర్తింపు సాధించింది. కొన్ని సినిమాలు చేసిన తర్వాత తను సినిమాలు చేయకూడదు, ఇకపై నుంచి మన ఫ్యామిలీతో మన జీవితాన్ని గడపాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ తర్వాత సినిమాలు చేయడం మానేసింది. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డైరెక్టర్లు ఎంతమంది తన దగ్గరకు వచ్చి అడిగినా కూడా తను సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదని, సినిమాలు చేసి బిజీగా ఉండడం తనకి నచ్చడం లేదని, సినిమాలు చాలు, ఇక తన లైఫ్ మొత్తం ఫ్యామిలీతో గడపాలని అనుకుంటున్నానని, ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పింది. ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించారు. ఆవిడ సినిమాని వదిలేశారు, కానీ ఎప్పుడూ కూడా భరతనాట్యంని వదిలేయలేదు. దానికి సంబంధించిన పనులు ఎప్పుడూ చూసుకుంటూ ఉండేది ఆవిడ. తమిళనాడు జనరల్ ఎలక్షన్లో పాల్గొని రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే బీజేపీ పార్టీలో చేరి అక్కడ కూడా తన నాయకత్వ ప్రతిభను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ మధ్య సౌత్లో నెంబర్ 1 డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమాకి సీక్వెల్గా వస్తున్న ఇండియన్ 2లో ఒక క్యారెక్టర్ చేయమని కమల్ హాసన్ స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినప్పటికీ తను సినిమాలు చేయడం లేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చేయడం కుదరదని చెప్పి కమల్ హాసన్ని పంపించింది. ఇంత విషాదం, బాధను భరిస్తూ కూడా వైజయంతిమాల సినిమాల్లో నటిస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. హలో, నేను స్వాతి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మగువా టీవీ.